ఆ శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేసే ముందంద టీమ్ అంతా తిరిగింది. మీకు అర్థం కావాలిది. ఇది ఏంటంటే సమస్యని అర్థం చేసుకుంటే దానికి సొల్యూషన్ వస్తది. అర్థం చేయకుండా నువ్వు దిగావనుకో ప్రాబ్లమ్. ఇప్పుడు అది ఎకనామిక్ ఇది. ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. మనకి అప్పుడు 30.5% ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ట్యాక్స్ ఉండేది బేగంపేటలో. శంషాబాద్ వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుందని, ఈ అవకాశాలు ఇలా పెరుగుతాయని అప్పుడు అనుకుని వాట్ ఈస్ ద హర్డల్స్, దానికి మేజర్గా టాక్సేషన్. ఎందైతే ఎవరైనా వ్యాపారం చేస్తే 4 రూపాయలు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రెస్ తీసుకో, యువర్ అన్ economic activity, but you have a social objective. Yes. Keep people informed, correctly informed. ఎవరైనా ఏదైనా చేశారనుకో, అండర్స్టాండింగ్ లోపించిందనుకో, అది పాయింట్అవుట్ చేస్తారు. సో లైక్ దాట్ చంద్రబాబు అది చేసేటప్పుడు 5%కి దింపారు. యాక్టివిటీ స్టార్ట్ అయింది, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. రాజశేఖర్ వచ్చారు. రాజశేఖర్కి పూర్తిగా అర్థం కాలేదు. 16% చేశాడు. 16% చేస్తే మన స్టేట్ డివిజన్ అయ్యేటప్పుడు ఏటీఎఫ్ ట్యాక్సెస్ 16%. మన దగ్గర ఏం చేసాము, ఇంకా ఇక్కడ ఆ ఏవియేషన్ యాక్టివిటీయే ఇంచుమించుగా ఎక్సెప్ట్ విశాఖపట్నం ఎక్కడ లేదు. విశాఖపట్నం కూడా అంతంత మాత్రమే. ఆ రోజు చేసేసి 1%కి దింపా. చంద్రబాబు గారు అప్పుడు అడిగారు, మేము 0 చేస్తే ఎలాగుంటుంది అంటే, యాజ్ అ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ ఐ విల్ నెవర్ అడ్వైజ్ 0. ట్యాక్సెస్ ఆర్ ఇంపార్టెంట్. సో మనకి 165% గ్రోత్ ఇక్కడ వచ్చింది. సో కేటీఆర్ గారు అప్పుడు మా ఆఫీస్కి వచ్చాను. ఐ వాజ్ అన్ ఏవియేషన్ మినిస్టర్ అట్ దట్ టైం. నన్ను అడిగారు, ఏంటి ఆంధ్రాలో గ్రోత్ వచ్చింది, హైదరాబాద్ మళ్ళీ స్టాగ్నేట్ అయిందంటే చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారు అర్థం చేసుకోలేకపోయారు ఇది. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్. అదే 5% వదిలేసి ఉంటే ఏవియేషన్లో హైదరాబాద్ వుడ్ హావ్ బీన్ ద క్యాపిటల్, నాట్ బెంగళూరు. ఇస్ ఇట్? సో ఆయన వచ్చి మళ్ళీ 16% నుంచి 5%కి దింపారు. నన్ను అడిగారు ఏం దింపమంటారని. నేను అది చెప్పను, బికాజ్ ఐఎమ్ ఏవియేషన్ మినిస్టర్ నౌ. ఇట్స్ ఫర్ యూ టు వర్క్ ఇట్ అవుట్. ఫేవరెట్స్ ప్లే చేయడం మనకు కాదు. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. మీరు ఆలోచించాలని వెళ్ళి 5% దింపేసరికి సెకండ్ స్పర్ట్గా ఇంకో స్పర్ట్గా వచ్చేస్తుంది. వారికి కనెక్టివిటీ ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. అంత ముందని కనెక్టివిటీ లేని వారణాసికి వచ్చేసింది. అలాగా యూ కెన్ సీ ద నంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ ఎన్ని పెరిగాయి. అండ్ దిస్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే మీకు సస్టైనబుల్ యాక్టివిటీ వస్తుంది. మాకు అది సంతోషం, అది రావడం. సో అలాంటి యాక్టివిటీ రావాలంటే మీకు సస్టైన్డ్ యాక్టివిటీ కావాలి. సస్టైనెన్స్ అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు, మేము ఆ రోజు చెప్పేవారు ఈ ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్లో ఇదంతా, మీకు బక్రాలు లేవు మార్కెట్లో, మీరు ఎకనామిక్ ఇది ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. కాదు మేము ఇంత పర్సంటేజ్ ఇస్తాం, అది అయిపోయింది. అల్టిమేట్లీ యూ హ్యాడ్ టు గివ్ ఇట్ లైక్ దట్. యూ హ్యాడ్ టు మేక్ ఇట్ అన్ ఎకనామికలీ వైబుల్ థింగ్, లేకపోతే అవ్వదు. సార్, ఆ రోజు ప్రధానమైన మీ మినిస్ట్రీని విత్డ్రా చేసుకోవడానికి గల కారణం మీ స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అని చెప్పి. స్పెషల్ స్టేటస్ ఇస్ వన్ యాంగిల్. ఇప్పుడు ప్రధానంగా ఆ యాంగిల్లోనే మీరు రాజీనామా చేసినట్టుగా కనిపించింది. మేము ఆనాడు ఆ యాక్ట్ 18 అంశాలు, అది యాక్ట్. ఆ యాక్ట్ కాక అష్యూరెన్సెస్లో ఈ స్పెషల్ స్టేటస్ ఉంది. ఎక్కడ అష్యూరెన్స్? రాజ్యసభలో. లోక్సభ పేపర్స్ ప్లేస్ లో వెళ్ళిపోయింది అది. బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, స్పెషల్ స్టేటస్ కోసం ఖచ్చితంగా టీడీపీ పోరాడితే ఏ లెవెల్ ఆఫ్ పోరాటం జరిగింది? స్పెషల్ స్టేటస్ రాకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా లాస్ అయిందా? లేదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, దానివల్ల ఏమైనా బాగుపడిందా? అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఏమన్నా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చాడా? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ మా ఊపిరి, తల వంచైనా
మేము ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడతామని చెప్పారు. సో ఈరోజు స్పెషల్ స్టేటస్ అనే ఊసైతే లేదు, కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి సార్ అసలు? మీకు ఆ రోజు గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో మేమందరూ ఒక భాగం, తెలుగుదేశం పార్టీ ఒక భాగం. మేము ఆ ఇచ్చిన యాక్ట్లో ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ 18 దీంట్లో. అవును, ప్రతిపాదనలు. సో ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ధర్మము, భూమి, రైతులు మళ్ళీ ఆ త్యాగం బుద్ధితో ఉన్నారు ఆ రోజు. అన్ని చోట్ల రైతులు వచ్చి ఇచ్చారు. ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్స్ అయ్యాయి. ఓకే అనిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపౌండ్ వాల్స్ కూడా కట్టారు. ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ ఏ ఒకటి పూర్తి కాలేదు, అది మనం గుర్తుంచుకోవాలి. అక్కడక్కడ కొన్ని స్టార్ట్ అయ్యాయి. వారు ఏంటంటే ఇంతవరకు ఏది ఒకటి కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల వరకు అది స్పెషల్ కన్సెషన్, అది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేము, ఈక్వలెంట్ టు స్పెషల్ స్టేటస్ మేము మీకు కలిగించుతాము, ఒక ప్యాకేజ్ ఇస్తామని ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ గారు ఆయనే ప్రెస్కి చెప్పారు. మేమందరూ ఉన్నాం అక్కడ. ఆయన చెప్పిన తర్వాత ఓ సంవత్సరం ఆగితే ఇంకా వాట్ ఈస్ ఈక్వలెంట్ చెప్పర్లే, అక్కడ సైలెంట్ అయిపోయారు. దట్ ఈస్ వన్ యాంగిల్.